నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ కిరణ్ కార్తిక్. నేను లాలిత్యం హాస్పిటల్‌లో పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అండ్ జనరల్ పీడియాట్రిషియన్. మనం కామన్‌గా చూసేది మన ఫ్యామిలీ అనే కాదు, గ్రూప్ ఆఫ్ కిడ్స్‌లో చూసినప్పుడు కొంతమంది పిల్లలు అడిగింది ఇవ్వనప్పుడు, లేదా వాళ్ళు అనుకున్నది జరగనప్పుడు ఎక్కువ ఏడవడము, కోప్పడము, అరవడము, కొంతమంది అయితే తల తీసుకెళ్ళి గోడకి గుద్దడము, కింద పడి డొల్లడం ఇవన్నీ చేస్తుంటారు. వీటిని మెడికల్ టర్మినాలజీలో టెంపర్ టాంట్రమ్స్ అని అంటాం. వాళ్ళు ఇది యూజువల్లీ 1 to 4 ఇయర్స్ అంటే సంవత్సరం నుండి 4 ఏళ్ల లోపు పిల్లల్లో చాలా కామన్గా ఉండేది. ఆ వయసులో వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసే భాష ఇంకా నేర్చుకోలేదు కాబట్టి వాళ్ళ లోపల ఉన్న ఫీలింగ్స్ బయటికి రాకపోవడం వలన వాళ్ళు ఇలా వేరే విధంగా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. సో ఇది అంత సీరియస్ కండిషన్ కాదు. కాకపోతే మనం చేయవలసింది ఏంటంటే వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారనే దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. కొంతమందికి ఆకలి వచ్చి చెప్పలేకపోవచ్చు, కొంతమందికి కోపం వచ్చి చెప్పలేకపోవచ్చు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారో లోపల అని వాళ్ళతో కూర్చొని మనం వాళ్ళకి ఐడెంటిఫై చేసి చేయగలిగితే వీటిని తగ్గించవచ్చు. రెండోది, వాళ్ళని మనం కంట్రోల్ చేస్తున్నాం అన్న ఫీలింగ్లోకి పిల్లలు వెళ్ళినా కూడా ఇలా చేస్తారు. సో ఇండిపెండెన్స్ వాళ్ళకి ఇచ్చి, అంటే ఇప్పుడు నువ్వు ఇది చెయ్యి అని కాకుండా నీకేం చేద్దాం అనిపిస్తుంది అని ఒకటి రెండు ఆప్షన్స్ మనం ఇచ్చిన పక్షంలో ఏమవుతుందంటే నన్ను ఎవరు కంట్రోల్ చేయడం లేదు, నా కంట్రోల్ నేనే తీసుకుంటున్నా అన్న ఫీలింగ్లో ఈ కోపం, ఫ్రస్ట్రేషన్ కూడా తక్కువ వస్తాయి. ఇవి చేసుకుంటూ వెళ్తే ఇవి ఈవెన్చువల్గా ఇది ఒక రోజులో జరిగేది కాదు. స్లోగా ఇవన్నీ మనం అడ్రస్ చేస్తే ఒక 2-3 ఇయర్స్లో వాళ్ళ లాంగ్వేజ్ డెవలప్మెంట్, అంటే వాళ్ళు మాట్లాడగలిగే శక్తి, వొకాబులరీ వచ్చిన తర్వాత, సోషలైజేషన్, అందరితో కలవడం ఎలాగని నేర్చుకున్న తర్వాత మెల్లిగా ఇవన్నీ తగ్గిపోతాయి.